బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో త్వరలో కులగణన జరగనుంది. కులగణకు చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కులగణనకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లో అందిస్తారు. రామ్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కులగణన స్టార్ట్ చేయాలని ఆదేశించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వాళ్ళ సచివాలయంలో బీసీ వెల్ఫేర్ సంక్షేమంపై జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు శ్రీకట్ట కొండ సురేఖ బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ గుర్ర వెంకటేశ్వర అధికారులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమీక్ష సమావేశంలో అనేక విషయాలు చర్చించడంతో పాటు చాలా కీలక నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్రంలో త్వరలో కులగణన చేపడతామని చెప్పారు. ఎన్నికలకు ముందు ఏదైతే చేపడతామని చెప్పి ఎన్నికలకు ముందు ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఖచ్చితంగా కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీనిపైన రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఒక విధి విధానాలు కూడా రూపొందిస్తాం, అవసరం కూడా బిల్లులు తీసుకొస్తామని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం వర్గం తెలిసింది. అయితే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం వచ్చిన సమయంలో సమగ్ర కుటుంబ సర్వే మొత్తం కూడా జరిగింది. అప్పటికి కానీ సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చిన నివేదికలు కానీ వివరాలు కానీ ఎక్కడ కూడా బయటపెట్టలేదు. మరోవైపు దేశంలో కూడా కులగణన జరగాలని చెప్పి బీసీ కులగణన జరగాలని చెప్పి చర్చ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కూడా చేపడతామని చెప్పి దానికి సంబంధించిన పూర్తి విధివిధానాలన్నీ కూడా రేపు వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి బీసీ ఎస్సీ మైనారిటీ ప్రభుత్వ సలహాదారు సభ్యుల ముందు కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ రామ్.